కలిగి ఉండటం మంచి, కొన్ని మనం కలిగి ఉండటం మంచిది, కొన్ని మన జీవితాల్లో కలిగి ఉండకపోతేనే మంచిది. ఒకటి, దిగులు నీలో పుట్టనివ్వద్దు. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనంలో, మీ హృదయముల్లో దిగులుని పుట్టనివ్వకుడి, దిగులుని పుట్టనివ్వద్దు అంటున్నాడు ప్రభు. ఆనాడు యెహోషువ కూడా తన నాయకుడు, నేను నిద్రిస్తున్నాను, ఈ బాధ్యత నీ చేతుల్లో దేవుడు పెట్టమన్నాడని యెహోషువకు బాధ్యత అప్పగించినప్పుడు, ఇన్ని లక్షల ప్రజలను నేను కనాను దేశానికి నేను ఎలా తీసుకుని వెళ్ళగలను, ఇది ఎలా సాధ్యమని హృదయంలో బాధపడుతూ కలవరపడుతూ ఉన్నప్పుడు, హృదయాంతరములు ఎరిగిన దేవుడు వాగ్దానం పంపించి యెహోషువను బలపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవాను నేనే నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఇక దిగులుతో నువ్వు బ్రతకొద్దు, దిగులుతోనే జీవించొద్దు, నా శక్తితో, నా వాగ్దానముల సంపదతో నువ్వు బ్రతుకు అంటున్నాడు ఆయన. ప్రోత్సహించినటువంటి ఒక మాట, నిరుత్సాహపరిచే ఒక మాట, హృదయానికి వేదన పుట్టించే మాటల వలన అనేకులు ఆ మాటలు తమ మనసులో పెట్టుకొని జీవితాంతం కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి దిగులు, వేదన నుంచి కూడా నీకు ఆ ప్రభు విడుదలిస్తాడు. మరికొంతమంది అనుకుంటూ ఉంటారు, మా జీవితంలో మా ప్రమేయం లేకుండానే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఎప్పుడూ మంచి చేయాలనుకుంటాను కానీ నాకు ఎదురవుతుంది కీడే, దేవుడు కూడా నా చేయి విడిచిపెట్టాడా అనేటువంటి దిగులతో కొంతమంది తల్లడిల్లిపోతూ ఉంటారు. అబ్రహాముకి అర్థం అవ్వలేదు ప్రభువు వారు ఎందుకు ఇస్సాకుని బలి అర్పించమన్నాడు. యోసేపుకి అర్థం అవ్వలేదు ఎందుకు తన అన్నలు తను ద్వేషించి ఐగుప్తు దేశానికి బానిసగా అప్పగించారు. మోషేకి అర్థం కాలేదు 40 సంవత్సరాలు ఎందుకు ఒక రాజ కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడి ఉన్నాడో, ఆ తర్వాత ఎందుకు 40 సంవత్సరాలు మరలా మిథ్యాను అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఏమాత్రము మోషేకి అర్థం కాలేదు. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు నలగగొట్టబడ్డారు, విరగొట్టబడ్డారు. అయితే ఆ తర్వాత దేవుని యొక్క మహిమ వారు చూడగలిగారు. సర్వోన్నతమైన దేవుని యొక్క మహిమను వారు చూడగలిగారు. దేవుడు దూరదృష్టి కలిగిన వాడు, మనం దగ్గర దృష్టి. ఈ రోజు కొరకే మనం చూస్తూ ఉంటాం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలను నువ్వు అనుకుంటాం. కానీ ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయని ఆ ఒక్క మాట నువ్వు జ్ఞాపకం ఉంచుకొని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి నువ్వు దృష్టిలో పెట్టుకొని కొనసాగిపోతూ ఉంటే ఆ మహిమ గల దైవ ప్రత్యక్షతను చూడబోతున్నావు. యేసునామములో ఆయన ప్రత్యక్షతను చూసి ఆనందిస్తావు. నేను చెప్పబడిన ఈ వ్యక్తులందరూ కూడా ఆ తరువాత దేవుని మహిమను చూసి ఆనందించారు. ఆహా, ఇన్ని శ్రమల తర్వాత దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పదా అని వారు ఆనందించారు, ఉల్లసించారు, సంతోషించారు. పరలోకపు తండ్రికి మహిమ పరిచి మోకరించి, అవును ప్రభా, నేను ప్రేమించుతున్నా, నాకు సమస్తము సమకూడి మేలుకరంగానే జరుగుతాయని పరలోకపు తండ్రిని మహిమపరిచారు. దైవజనమా, నీ జీవితంలో కూడా నువ్వు అనుకోనివి, నువ్వు ఊహించినవి జరుగుతున్నాయేమో. నేను ఇంత భక్తున్నైనా, ఇంత విశ్వాస జీవితం కలిగి ఉన్నా, ఇంత సమర్పణ కలిగి ఉన్నా, నా వ్యక్తిగత జీవితంలో ఎంతో పరిశుద్ధత నేను ప్రేమిస్తున్నా, నాకెందుకు ఇన్ని నిందలు, అవమానములు, కష్టములను దిగులు పడుతున్నావేమో. కొద్ది దినాల్లో మహిమ గల దేవుని ప్రత్యక్షతను చూడబోతున్నావు. హల్లెలూయా. మహిమ గల దేవుని యొక్క ప్రత్యక్షతలో నువ్వు ఆనందముతో, సంతోషముతో నింపబడబోతున్నావు. ఆ సర్వోన్నతమైన దేవుడే నీ దుఃఖమును ఆనందంగా మార్చబోతున్నాడు. ఆయన కృపగల కార్యములు నువ్వు చూడబోతున్నావు. రెండవదిగా, మీ జీవితాల్లో అవిశ్వాసాన్ని కూడా పుట్టనివ్వద్దు. అవిశ్వాసము అనేది సహజంగా ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటుంది. ఈ క్షణంలో దేవుడు అద్భుతాలు చేసిన మరొక క్షణంలోనే ఆయన చేసిన మంచి కార్యాలు మర్చిపోయే స్వభావం మానవ స్వభావం. ఈ మానవ బుద్ధి ఎంత అల్పమైన, స్వల్పమైన బుద్ధో మనం తెలుసుకోవాలంటే ఇజ్రాయేలీల యొక్క 40 సంవత్సరాల ప్రయాణాన్ని మనం గమనిస్తే మనం గ్రహించుకోగలుగుతాం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన, ఆకాశంలో నుండి మన్నా కృమ్మరించిన, బండను చీల్చి నీరునిచ్చిన, ఎప్పటికప్పుడే అల్ప విశ్వాసులు. ఎంతకాలం నేను మిమ్మల్ని భరిస్తాను, ఎంతకాలం మీరు అల్ప విశ్వాసులుగా ఉంటారని దేవుడు తన హృదయంలో దుఃఖపడ్డాడు. అనేక పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో యేసు ప్రభువారు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆయన అడుగు పెడుతూ ఉండగానే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, చనిపోయిన వారు తిరిగి లేవటం, పక్షవాయువుతో బాధపడుతున్న వారు వారి మంచము వారి తలపైన పెట్టుకొని వెళ్ళటం, కుష్ఠరోగులు 10 మంది వచ్చినా 10 మంది స్వస్థత పరచబడటం, కుంటివారు, చెవిటివారు
వినటం, పుట్టుక నుండి కూడా గుడ్డితనంతో ఉన్న వారికి కళ్ళు రావటం, దురాత్మ పీడితులైన వారికి స్వేచ్ఛ విడుదల రావటం అనేవి సువార్తలో మనం చదువుతాం. కొన్ని పట్టణాల్లో దేవుడు ప్రవేశించిన ఒక్క అద్భుతం కూడా చేయలేకపోయాడు. శిష్యులు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు కదా, ఎందుకు ఈ ప్రాంతంలో నువ్వు అద్భుతాలు చేయట్లేదంటే, వారి అల్ప విశ్వాసమును బట్టే నేను అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేకపోతున్నాను. దేవుని బిడ్డ, నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు అడ్డుకోగల శక్తి నీలో ఉన్న అల్ప విశ్వాసానికి ఉంది. అందువనే ప్రభు అంటున్నాడు, అవిశ్వాసాన్ని నీలో పుట్టనే వద్దు. నీలో అల్ప విశ్వాసం ఉంటే ఒక్క అద్భుతం కూడా జరగదు. నీలో విశ్వాసం ఉంటే వేల అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. నీ సామర్థ్యం మీద కాకుండా దేవునికి నువ్వు సమర్పించుకుంటే నువ్వు అద్భుతాలు చూస్తావు. ఈ క్యాన్సర్ రోగం నాకు పోదని నువ్వు అనుకుంటే అది పోదు. ఈ దురలవాట్లు నన్ను విడిచిపోవు అంటే అది నిన్ను వదిలిపోవు. నేను చాలా ఏబుల్ పర్సన్ని, నేను అన్నీ చేయగలను, దేవుని సహాయం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకున్నా నువ్వు దేవుని యొక్క మహిమను చూడలేవు. కానీ నీ సామర్థ్యం మీద కాకుండా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుని యొక్క మహిమను నువ్వు మోసుకుని వెళ్తావు నా సహోదరుడా, సహోదరి. దేవుని యొక్క వాక్యంలో 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠముతో బాధపడుతున్నాడు. తన ఇంట్లో పనిచేసే చిన్నది చెప్పిందంట, మా దేశానికి వెళ్తే ఎలీషా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అతనిలో ఎన్నో ఆత్మ వరాలు ఉన్నాయి, అతనిలో స్వస్థత వరం ఉంది, అతనిలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది, నీ వెళ్ళి అతనితో ప్రార్థన చేయించుకుంటే నీలో ఉన్న కుష్ఠము పోతుందని చెప్పగానే అతను బయలుదేరి వచ్చాడు. ఎలీషా యొద్దకు ఒక వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ విధంగా ఫలానా దేశం అంట సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉంటాడంట, అతనికి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడంట, స్వస్థత కావాలని వచ్చాడు అని చెప్పగానే ప్రార్థన చేశాడు ఎలీషా. దేవుడు ఏం చేయమన్నాడో అదే చెప్పాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎలీషా నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదని అతనితో చెప్పాను. ఎంత మంచి మాట చెప్పాడండి. నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయము. 7 కేజీలు బంగారము యెహోవా దేవాలయంలోకి తీసుకురమ్మని చెప్పలేదు. 7 గుర్రాలు ఎక్కి ప్రదక్షిణ చేయమని చెప్పలేదు. ఇతను చెప్పింది చాలా సులువుగా చేయగలిగినటువంటి మాట. అందువల్లనే దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు భారమైనవి కానే కాదు. నువ్వు భారం అనుకుంటే సాతాను అవి నీకు భారంగానే చేస్తాడు. ఆయన చెప్పిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనదని నువ్వు భావిస్తే నీ జీవితంలో దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. 7 మార్లు నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో మునిగిన ఎడల నీ ఒళ్ళు బాగై నువ్వు శుద్ధుడు అవుతావయ్యా అని చెప్పినప్పుడు నయమాను విని వెళ్ళి మునిగితే బాగుండేది. కానీ అతను ఒకటి అనుకొని వచ్చాడంట. దేవుడు ఒకటి చేయమంటే ఇతను ఇంకొకటి అనుకున్నాడు. ఆయన చెప్పింది వినటానికి మనస్సు ఉండదు చాలామందికి. నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నట్లుగానే ఉండాలి, నేను ఈ టయానికి ఈ సమయంలో ఉద్యోగం రావాలనుకున్నా రాలేదు కాబట్టి నేను ప్రార్థన చేయను, నేను ఈ పరీక్షల్లో ఈ ర్యాంకు వస్తుందని నేను అనుకున్నాను రాలేదు కాబట్టి ఇక నేను ప్రార్థన చేయను. నిజంగా ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవునితోనే పందెం పెట్టుకుంటూ దేవునితోనే వ్యాజ్యమాడుతూ అనేక మంది విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్తున్నారు. ఇది సరైనటువంటి అభిప్రాయము కానీ దృక్పథము కానే కాదు. ఏమనుకున్నాడంట నయమాను? 11వ వచనంలో రాయబడి ఉన్నది, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి నా రోగము ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఇలా 7 మార్లు యొర్దాను నదిలో మునగమని చెప్తాడని నేను అనుకోలేదే. నేను వచ్చానని చెప్పగానే అతను పరిగెత్తుకొని వచ్చి నా తలపైన చేయబెట్టి ప్రార్థన చేసి కుష్ఠరోగమా పో యేసు నామములో అని బంధిస్తాడేమో నేను అనుకున్నాను. కానీ ఆయన బయటికి రాలేదు, నాతో మాట్లాడలేదు. కనీసం మర్యాద కదా, ఇది మానవ మర్యాద, ఇది నీ దాసునైనటువంటి ఎలీషాకి తెలియదా అని కోపోద్రేకంతో బయలుదేరి తన దారిని తను వెళ్తూ ఉన్నప్పుడు బుద్ధి కలిగినటువంటి ఒక పరిచారకుడు అన్నాడంట, అయ్యా ఆయన ఏదైనా కాని మాట చెప్పాడా? యొర్దాను నదిలో 7 మార్లు మునిగితే నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పింది మంచిదే కదా, నువ్వు అనుకున్నట్లు ఆయన చేయాలని నువ్వెందుకు అనుకోవాలి? దేవుడు ఎలా చేయమన్నాడు అలా చేస్తే నీ కుష్ఠము పోతుందేమో, తొందరపడొద్దు అని చెప్పినప్పుడు అతని మాట చొప్పున వెళ్ళి యొర్దాను నదిలో 1 మారు, 2వ మారు, 3వ మారు, 4వ మారు, 5, 6, 7వ మారు మునిగి లేవగానే పసిబిడ్డ శరీరం వల్లే అతని శరీరం మారిపోయినది. అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆకాశము భూమి గతించిన పొల్లు సున్నా తప్పిపోకుండా ఆయన మాటలు నెరవేర్చబడతాయి. దేవుని బిడ్డ,
నీకు ఇష్టమైన సమయాల్లో, నీకు ఇష్టమైన దినాల్లో, నీకు ఇష్టమైన కాలంలో అన్నీ చేయాలని టైం టేబుల్ అంతా సంవత్సరానికి సరిపడా రాసి ఇచ్చేసావా యేసయ్యకి? లేదంటే అయ్యా ఖాళీ పేపర్ నీకు ఇస్తున్నాను, నువ్వే నా జీవితానికి సరిపడా టైం టేబుల్ ఈ సంవత్సరానికి రాయమన్న వారే ధన్యులు. ఖాళీ పేపర్గా తెల్లటి హృదయంతో నా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేమి రాసినా అది నాకు ఇష్టమే ప్రభువా, అది నా యందు నెరవేర్చుండై అని ఎంతమంది యేసయ్య చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు? అదే యేసయ్యకి కావాలి. నీ స్వచిత్తం కాకుండా యేసయ్య నీ చిత్తాన్ని నెరవేరుస్తానని ఆనాడు మోషే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కాబట్టే భూప్రపంచంలో ఎవరి ద్వారా ఎన్నడూ జరగనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు సర్వోన్నతమైన దేవుడు మోషే ద్వారా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తోమా అనుకున్నాడు పునరుద్ధానుడ యేసు ప్రభువారు లేవలేదని. ఆయన అనుకుంటే సరిపోయిందేంటి? యేసు ప్రభువారు ప్రత్యక్షమై నా గాయములో ఏలు పెట్టి నువ్వు చూడు నాయన అంటే అప్పుడు నమ్మాడంట. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులని. అవిశ్వాసానికి తావు ఇవ్వకండి మీ హృదయంలో దైవజనమా. ఇక్కడ 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో గమనిస్తే, సిరియా రాజైన బెన్షదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను, క్షామము అక్కడ కలిగెను అని రాయబడి ఉన్నది. ఇజ్రాయేలీల యొక్క రాజులపైకి సిరియా రాజు యుద్ధానికి వచ్చాడంట. చాలా కాలం నుండి ముట్టడి వేసి ఉంచాడు. బయటికి వెళ్ళటానికి అవ్వట్లేదు, వస్తు సామాగ్రి కొనుక్కోవటానికి అవ్వట్లేదు. ఆ దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, గాడిద యొక్క తల పావరపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతూ ఉన్నది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆకలి దప్పులతో ఇక చనిపోతాం, చివరికి నరమాంస భక్షకులుగా మారిపోయారు. అంటే పిల్లల్ని చంపుకొని వారి ఆకలిని తీర్చుకునేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోయింది. వారి ఆకలి వారిని ఆ విధంగా ప్రేరేపించింది. అటువంటి పరిస్థితుల్లో సర్వోన్నతమైన దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషాను పంపించి తన ప్రజలతో మాట్లాడి ఉన్నాడు. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలును అమ్మబడును. రేపు ఈ సమయానికి ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ సమృద్ధి అయిన ఆహారం ఉండబోతుంది. అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి అమ్మబడతాయంటే, రాజును ఆనుకుని ఉన్న అధిపతి మాట నమ్మలేదంట. యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పినా నమ్మలేదు. కొందరు బైబిల్ గ్రంథములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పినా నమ్మట్లేదు. నమ్మకపోవటం వల్లనే మహిమ గల కార్యాలు క్రైస్తవులు చూడలేకపోతున్నారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తావు అంటున్నాడు దేవుడు. అపనమ్మకం వలన అనేక ఆశీర్వాదాలు దూరమైపోతూ ఉన్నాయి. సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నువ్వు అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదు. ఈ సంవత్సరం నువ్వు అనుకున్నది, నువ్వు అనుకోబోయేది, నీ కంఠంలో ప్రార్థన ఉండగానే నీ ప్రార్థనలకు జవాబులు రావాలి అంటే అవిశ్వాసం అనే ఆ పుట్టగొడుగులాగా ఏదైతే నీలో పెరుగుతుందో దాన్ని పెరికివేయమంటున్నాడు యేసయ్య. అప్పుడే నా మహిమను నువ్వు చూస్తావంటున్నాడు. రాజుని ఆనుకుని ఉన్నటువంటి ఈ అధిపతి అన్నాడు, 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా అలా జరుగునా అన్నప్పుడు దేవుని కోపం వచ్చిందంట. ప్రవక్తను పంపించి అంటూ ఉన్నాడు, కల్లారా నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు భుజించవని. అన్నట్లుగానే 2వ రోజు ఆ పాలెములో శత్రువుల మధ్యలో రథముల యొక్క శబ్దమును, శత్రువుల యొక్క శబ్దమును దేవుడే వినిపించగా శత్రువులు పారిపోయారంట. ఇజ్రాయేల్ యొక్క రాజు వేరే రాజులతో కలిసి సంధి చేసుకుని నా పైకి యుద్ధానికి వచ్చేస్తున్నాడు, నేను ఉండలేను అనుకుంటూ తెల్లవారుతూ ఉండగానే సైన్యములు, రాజు అందరూ కూడా గుడారాల్లో సంవత్సరానికి సరిపడ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ వదిలేసి పారిపోయారు. తెల్లవారిన తర్వాత దేవుడు సెలవించినట్లుగానే అతి తక్కువ రేటుకి ఆహారం అంతా ఇవ్వబడింది. కానీ ఏ వ్యక్తి అయితే యెహోవా ఆకాశపు వాకిళ్ళు తెరిచినా ఇది జరుగునా అని అనుమానపడ్డాడో ఆ వ్యక్తి జనములు క్రిక్కిరిసిపోయి అతన్ని తొక్కటం వలన చూశాడు, కానీ అతను తినకుండానే చనిపోయాడు. దేవుడు చెప్పిన మాట అక్కడ నెరవేర్చబడి ఉంది. దైవజనమా, విశ్వాస జీవితంలో చచ్చిన స్థితిలో ఉంటే నువ్వు ముందుకు సాగలేవు. సముద్రంలో బ్రతికున్న చేపే ఎదురీది ఒడ్డుకు చేరగలుగుతుంది, తనకిష్టమైన ప్రదేశానికి సముద్రంలో వెళ్ళగలుగుతుంది. చచ్చిపోయిన చేప అలలకు కెరటాలకు కొట్టబడి ఒడ్డుకు చేరి కుళ్ళిపోయిన చేపగా భూగర్భంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ భూగర్భంలో కలిసిపోవటం దేవుని చిత్తము కాదు. భూమి మీద ఉన్నటువంటి పోరాటాలను, భూమి మీద ఉన్నటువంటి శ్రమలను, భూమి మీద ఉన్నటువంటి రోగములను, తెగుళ్లను విశ్వాస వీరుడుగా దేవుని నామములో ఎదుర్కొంటూ జయించడమే దేవుని చిత్తము నీ పట్ల. హల్లెలూయా. జయించాలి అంటున్నాడు. ఈ లోకమును జయించినటువంటిది నీలో ఉన్న విశ్వాసమే అంటున్నాడు.
మూడవదిగా పాపమును కూడా పుట్టనివ్వకండి మీ హృదయాల్లో. పాపములో పుట్టి పెరిగిన వారమే మనందరము కూడా. యేసు ప్రభు రక్తము ద్వారా జన్మ కర్మ పాపం నుంచి మనం విడుదల పొందుకున్నాం. అయితే జ్ఞానం వచ్చిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్లుగా విడిచిన పాపంలే మరలా చేస్తూ ఉన్నావేమో, బహు జాగ్రత్త అంటున్నాడు. ఒక్కసారి శుద్ధీకరింపబడిన తర్వాత, కడిగిన ముత్యములాగా దేవుడు తన పవిత్ర రక్తముతో నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత, పరిశుద్ధుల యొక్క పిలుపులోనికి రాజవంశీయులుగా నువ్వు పిలువబడిన తర్వాత, పరలోక రాజ్య మర్మములు రుచి చూచిన తరువాత మరలా ఈ లోక కార్యముల్లోనికి, పంది బురదలోనికి వెళ్ళినట్లుగా ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న కోరికలు, దురభిమాన పాపములు నిన్ను ఆకర్షిస్తున్నాయేమో, నీ రక్షణను కోల్పోయే విధంగా నేను పురుకొల్పుతూ ఉన్నాయేమో, ఆత్మలో బలహీనమైన స్థితికి నేను తీసుకొని వెళ్తున్నాయేమో, త్రోసివేస్తున్నాయేమో. ఈ లోకంలో ఉన్న ఆచారములు నిన్ను దేవునిలో ముందుకు వెళ్లకుండా నీ కాళ్ళకి అడ్డుబండల్లాగా అయిపోయాయేమో. దేవుని బిడ్డ, బహు జాగ్రత్త. పాపమునకు స్థానము ఇవ్వద్దు. నువ్వు పాపములు పుట్టనివ్వద్దు. ప్రభు నిన్ను రక్షించాడు. మరలా నన్ను సిలువ వేయొద్దు, నన్ను బాధ పెట్టవద్దు అంటున్నాడు. మరలా పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దైవజనమా, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఆయన యుద్ధ నుంచి వెళ్ళిపోతాడు. ఒక మహర్షి ఆయన చూసిన దర్శనాన్ని ఈ విధంగా తెలియజేశాడు. ఆ మహర్షి అంటూ ఉన్నాడు, ఆ దర్శనంలో ఒక యవనస్తుడు వేశ్యాగృహంలోకి వెళ్తూ ఉన్నప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు వచ్చి వద్దు, వెళ్ళొద్దు అని అడ్డుకుంటూ ఉన్నాయంట. ప్రతి మారు వేశ్యాగృహము యొక్క గుమ్మముల్లోనికి వెళ్ళి యవనస్తుడు మరలా దైవ భయంతో పారిపోయి వెనక్కి వచ్చేవాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత మరలా వెళ్ళాలి అనే తపనతో ఈ యవనస్తుడు ఆ వేశ్యాగృహం వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి అడ్డుకుంటున్నాడంట. వెళ్ళొద్దు, ఇది పాపం, నీ దేహం నా దేవాలయం, యవన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, అపవిత్రపరచుకోవద్దు, నీ యవన బలాన్ని వేశ్యలకు ఇవ్వద్దు నా కుమారుడా, నీ మనస్సాక్షి పాడైపోద్ది, నీ బ్రతుకు పాడైపోద్ది, నీ కుండలో ఉండాల్సిన నీళ్లు పర్లు పాలైపోతాయి అని ఆత్మదేవుడు ఎంత మాట్లాడినా దేవుని యొక్క స్వరాన్ని వినకుండా దూసుకుంటూ వెళ్ళిపోయాడు వేశ్యాగృహంలోనికి. ఆ అపవిత్రతకు పరిశుద్ధ దేవుని యొక్క దూతలు దుఃఖముతో ఏడుస్తూ కన్నీరుతో పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళాయంట. ఆ మహర్షి చూసినటువంటి ఆ దర్శనం నిజము కాదంటారా? ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షినిచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రతి మారు నువ్వు వాక్యం చదివినా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతి ఉదయకాలమున నీ ఇంటికి నా సేవకులను పంపించాను అంటున్నాడు. నా ప్రవక్తలను పంపించాను, నా అభిషిక్తులను నేను పంపించాను. అయినా నువ్వు చెవిటివాడి వలె నీ చెవులు మూసుకున్నావు. నా స్వరం వినకుండా నీవు దౌర్జన్యంతో నీ దేహాన్ని నింపుకున్నావు అని ఆత్మదేవుడు నీతో మాట్లాడలేదా ఎప్పుడైనా? నా సహోదరుడు, చిన్న పెద్ద పొరపాట్లుంటే క్షమించమని అడుగు. క్రొత్త పాపాలు నీలో పుట్టనే వద్దు. ఉన్న పాపాలు ప్రక్షాళన చేయడానికి యేసయ్య కనికరం ఈ రోజున యొద్ద ఉన్నదే. ఆ ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 6:22-23 వచనాల్లో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కాబట్టి నీవు వెలుగులో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క క్రియలు ఆయన చూస్తూనే ఉన్నాడు. మానవ హృదయము తెరచిన పుస్తకం వలె ఉన్నది. పాతాళ బిలము కూడా ఆయనకి మరుగుపరచబడలేదు, స్పష్టంగా కనబడుతున్నది. సామెతలు 15:3 33వ కీర్తన 13-15 వచనాల్లో, తానున్న నివాస స్థలముల్లో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడని కూడా వాక్యములో సెలవిస్తున్నది. దైవజనమా, నీ క్రియలు, నీ కార్యములు అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. యోసేపు అపవిత్రతను చేయనని దేవునికి భయపడి ఏ విధంగా తన భక్తిని, తన సాక్షి జీవితాన్ని కాపాడుకున్నాడో చూచాడు. కాబట్టే దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లోనికి అతను తీసుకుని వెళ్ళాడు. గొప్ప ప్రధానిగా అతను లేవనెత్తాడు. నీ జీవితంలో ఉన్నతమైన స్థలముల్లోకి నువ్వు వెళ్ళాలి అంటే పాపమును అసహించుకో, పరిశుద్ధతను ప్రేమించు. పాపము నిన్ను బానిసత్వంలోనికి, బంధకంలోనికి నెట్టివేస్తుంది. పాపము నీకు బాధని, వేదనను ఇస్తుంది. సంఖ్యాకాండం 32:23 బీ ష్యూర్ యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అంటున్నాడు దేవుడు. దైవజనమా, పాపమే పట్టుకుంటుంది. ఎవరో పట్టుకొని నీ యొద్దకు వచ్చి నువ్వు చేసిన పాపములు నీ ముందు వెనుక నడుస్తాయి. అందువలన బహు జాగ్రత్త కలిగి దేవుడు ఉండమంటున్నాడు. ఈ పాపము దేవునితో నీకున్న సంబంధ బాంధవ్యములను తెంచివేస్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. పాపం దేవునికి నిన్ను దూరం చేస్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. ప్రార్థన, ఆరాధనకు ఆటంకము పాపక్రియలు. దేవుని కార్యములు నీలో చూడకుండా ఆటంకపరిచేదే పాపము.
నీలో ఉన్న మంచి మనస్సాక్షిని వాతవేయబడిన మనస్సాక్షిగా చేస్తుంది పాపము. ఆత్మీయ అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది పాప క్రియలు అనేవి. శరీరానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తుంది పాపం. దేవుని యొక్క ఆత్మకార్యాలకు కాకుండా శరీర కార్యాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది పాపం అనేది. నీలో ఉన్న మోసాలను దాచుకుంటూ ఇతరుల మీద నింద మోపే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. నా తప్పేమి లేదు, వారి వల్లనే నేను ఇలా అయిపోయాను, వీళ్ళ వల్లనే ఇలా అయిపోయాను, నా బ్రతుకు పాడవటానికి వీళ్ళే కారణం, వాళ్ళే కారణం. నీలో ఉన్నటువంటి బలహీనత ఏంటో గ్రహించుకోకుండా చేస్తుంది పాపం అనేది. బహు జాగ్రత్త కలిగిన ఈ జీవితాన్ని క్రీస్తులో కట్టుకోమంటున్నాడు. ఆశీర్వాదాలు అడ్డుకునేది పాపము కాబట్టి పాప జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు. కీర్తనాకారుడు 101వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను అంటున్నాడు. 119వ కీర్తన 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. 61వ వచనము 119వ కీర్తనలో భక్తిహీనుల పాశము నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువకుండా నీలోనే ఉంటాను అంటున్నాడు. దేవుని బిడ్డ, దుష్టుల ఆలోచన చొప్పు నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చునే చోట నేను కూర్చోను ప్రభా. నా కళ్ళ ముందు ఎటువంటి పాపము కనబడినా నేను ఆ పాపమున్న స్థలములోంచి వెళ్ళి దూరముగా ఉంటాను. నేను పరిశుద్ధులు ఉండవలసిన స్థలాల్లోనే ఉంటాను, కానీ విశ్వాసులు చేయకుండా కార్యాలు ఉండకూడని స్థలాల్లో నేను ఉండను ప్రభు అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడినట్లుగా నీలో ఉన్న సంతుష్టి సహితమైన నీ భక్తి నీకు గొప్ప లాభసాధకంగా ఉండబోతుంది ఈ నూతన సంవత్సరము. ఈ రీతిగా దైవాజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు అనుసరించడానికి నువ్వు హృదయాన్ని నువ్వు భద్రపరుచుకుంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో రాయబడినట్లుగా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చుగా చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. 3 విషయాల గురించి నేను మాట్లాడి ఉన్నాను. 1, దిగులు నీలో పుట్టనివ్వద్దు. 2, అవిశ్వాసాన్ని నీలో పుట్టనివ్వద్దు. 3, పాపాన్ని నీలో పుట్టనివ్వద్దు. ఒకవేళ అవి నీలో ఉన్నా వాటిని నేను తీసివేసి నా జీవితాన్ని నూతనపరుచుకుంటాను క్రీస్తులో అని మరొకసారి నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకోవడానికి సిద్ధపడితే, నా ప్రార్థనలో ఏకీభవించడానికి అటువంటి వారు లేచి నిలబడండి. అయా నా తండ్రి, నా ప్రభువా, నా సామర్థ్యం వైపు కాక నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అవిధేయత నాలో ఉంటే తీసివేయమని బ్రతిమిలాడుతున్నాను. అల్ప విశ్వాసం నాలో ఉంటే తీసివేయమని అడుగుతున్నాను. చిన్న పెద్ద పొరపాట్లు నాలో ఉంటే తొలగించమని అడుగుతున్నాను. నీ పవిత్ర రక్తముతో నా శరీర ప్రాణాత్మలను శుద్ధీకరించమని అడుగుతున్నానని ఎందరైతే వినయ మనస్సు కలిగి వినయ భయభక్తులతో ఆ పరలోకపు తండ్రిని వేడుకుంటూ ఉంటారో అట్టి వారు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో ప్రభువు కూర్చుండబెడతానంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చుగా ఆయన హెచ్చిస్తానంటున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన దీవెనకరంగా ఉండబోతున్నావు. ఈ పట్టణంలో నువ్వు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నావు. నీ శత్రువులు ఒక దిక్కు నుంచి వచ్చి 7 దిక్కుల నుంచి పారిపోబోతున్నారు. అన్ని దిక్కులు నీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు నీ దేవుడు. ఆయన గూర్చిన పవిత్రమైన భయంతో నడుచుకోవడానికి నీ ఇంటి వారందరినీ కూడా ప్రభు దర్శిస్తానంటున్నాడు. నువ్వు పడిన కష్టాలు తానే తగిన ప్రతిఫలం ఆయన ఇస్తానంటున్నాడు. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది అంటున్నాడు. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటున్నాడు. ఈ దీవెన భూ సంబంధమైనది కాదు, సియోనులో నీ దేవుణ్ణి దీవించబోతున్నాడు. దైవజనమా, వినయంతో కూడిన చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో తీసుకురాబోతుంది. దైవజనమా, నీ ఎవరి ఇచ్చలోంచి పారిపో, పాపపు ఆకర్షణ నుండి పారిపో, దేవుణ్ణి ఆకర్షించే వ్యక్తిగా నువ్వు మారు. అయ్యా, నేను నిన్ను ఆకర్షిస్తానయ్యా. ఈ లోకంలో దేన్ని ఆకర్షించినది అశాశ్వతమైనదే. నీ భక్తుల జీవితాలు అసంపూర్ణముగా ఉన్న వాటిని నువ్వు కట్టబోతున్నావయ్యా. సమస్తము నువ్వు కట్టువాడవు నీవే నాయన. నీ ప్రయాసతో నీ స్వశక్తితో కొన్నిటినే కట్టగలిగావు, కానీ నీకు తెలుసా, అన్నిటినీ కట్టగలవాడు నువ్వు నమ్మిన దేవుడు. ఆ దేవునికి నిన్ను సమర్పించుకుంటున్నావా? ఆ ప్రభు పాదముల యొద్ద నువ్వు నీ హృదయాన్ని నువ్వు కృమ్మరిస్తున్నావా? నీళ్ల వలె పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, నీ పవిత్రమైన నామమును గణపరుస్తున్నానయ్యా. నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. నీ హృదయంలో దిగులు రానేవద్దంటున్నావు. నీ హృదయంలోనికి అవిశ్వాసమును రానేవద్దంటున్నావు. నీ హృదయంలోనికి పాపమునకు అవకాశం ఇవ్వద్దంటున్నావు. ఇటు రీతిగా నా బిడ్డలు తమ జీవితాన్ని నాలో అంటుకట్టుకున్న ఎడల వారు బహుగా ఫలిస్తారని సెలవించిన ఈ మాటలు నూరంతలుగా ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి దీవించమని సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి.